హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. హబక్కుక్ 2 టేబుల్స్లో అర్ధరాత్రి కేకను గూర్చి మనము నేర్చుకుంటున్నాము. అర్ధరాత్రి కేక రెండవ భాగాన్ని ఈరోజు మనం చదువుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీని మనం ప్రారంభిద్దాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీరు పరిశుద్ధ గ్రంథము నుండి మీరు మాకు ఇచ్చిన ఆధ్యాత్మిక సంపదను మేము త్రవ్వుచూ ఉండగా మీ లేఖనంలో నుండి మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. మీ మహిమ కొరకు సత్యమును మాకు బయలుపరచండి. సత్యం చేత మమ్మలను పరిశుద్ధపరుస్తానని మీరు చేసిన వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చమని, ఇప్పుడు జరుగుతున్న ఈ బైబిల్ స్టడీ మీకు మహిమకరముగా జరుగునట్లుగా మాకు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. అర్ధరాత్రి కేక రెండవ భాగము, ద మిడ్ నైట్ క్రై పార్ట్ 2. అర్ధరాత్రి కేక వర్తమానము 10 మంది కన్యకల ఉపమానంలో ఉందని నేర్చుకున్నాం. 10 మంది కన్యకల ఉపమానము ఒకసారి నెరవేరింది. ఇది రెండవసారి నెరవేరబోతూ ఉంది. ఎలన్ వైట్ ఏమని చెప్పారనంటే, మీరు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు. గతంలో దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఏమి బోధించాడో దానిని మర్చిపోతే తప్ప అనే ఈ మాటలు మిసెస్ వైట్ రాసినప్పుడు ఆవిడ 10 మంది కన్యకల ఉపమానము నెరవేర్పుని గురించి ఆవిడ చెప్పారు. అంటే 10 మంది కన్యకల ఉపమానము ఒకసారి నెరవేరింది, రెండవసారి నెరవేరబోతుంది. కనుక రెండవసారి ఇది జరుగుతుంది కనుక మొదటిసారి ఇప్పుడు నెరవేరింది, ఎక్కడ నెరవేరింది, దేవుడు ఏ విధంగా మనుషులను ఆయన ప్రజలకు బోధించాడు, నడిపించాడు అనే సత్యాలను మనము నేర్చుకోవటము ఎంతైనా ఆవశ్యకత ఉంది. 10 మంది కన్యకల ఉపమానము ఒకసారి నెరవేరింది, అది అమెరికా దేశంలో నెరవేరింది. దీని గురించి మనము ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. విలియం మిల్లర్ అనే ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన 1782వ సంవత్సరంలో జన్మించి 1849వ సంవత్సరంలో మరణించాడు. పిట్స్ఫీల్డ్ అనే ప్రాంతంలో అమెరికా దేశంలో జన్మించాడు. ఇతను బ్యాప్టిస్టు. దేవుణ్ణి మొదట్లో నమ్మాడు, కానీ తరువాత ఆయనకున్న స్నేహితులను బట్టి ఆయన డీయిస్ట్గా మారిపోయాడు. డీయిస్ట్ లేక డీయిజం అంటే ఏమిటంటే, దేవుడు మనిషిని సృష్టించాడు కానీ వారిని పట్టించుకోడు. దానిని విలియం మిల్లరు నమ్మాడు. ఇతను అమెరికా దేశమునకు బ్రిటన్కి జరిగిన యుద్ధంలో 1812 నుండి 1814 వరకు కెప్టెన్గా పనిచేశాడు. ఆ యుద్ధంలో ఆయనకి దగ్గరగానే ఒక బాంబు పడుతుంది. ఆయన 3 స్నేహితులకి గాయాలు అవుతాయి, ఒక మనిషి చనిపోతాడు. అందుని బట్టి అతడు మిలిటరీలో ఆ పనిని విడిచిపెట్టి ఆయన తిరిగి వచ్చి ఆయన ఫార్మింగ్ ప్రారంభిస్తాడు. 1816వ సంవత్సరంలో విలియం మిల్లరు యెషయా 53వ అధ్యాయము మీద ఒక ప్రసంగాన్ని చదువుతాడు. చదివినప్పుడు దానిలో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము దానిలో మనం చూస్తాము. ఈ ప్రసంగాన్ని చదివినప్పుడు విలియం మిల్లర్కి దేవుడు ఈ లోకమును సృష్టించి దానిని ఊరికి అలా విడిచిపెట్టలేదు,
ఈ లోకం విషయంలో ఆయనకి ప్రేమ ఉందని వాస్తవాన్ని గ్రహించి అతడు దేవుణ్ణి నమ్మి వాక్యాన్ని బోధించటము చదవటము ప్రారంభిస్తాడు. ఈ విధంగా బైబిల్ అధ్యయనము 1816 నుండి 1818 వరకు ఆయన బైబిల్ని బాగా చదువుతాడు. చదివిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపంలో ఉందని గ్రహిస్తాడు. ఆ కాలంలోనే అనేక మంది యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారని చాలామంది బోధిస్తున్నారు. ఈ విధంగా విలియం మిల్లరు బైబిల్ని చాలా క్షుణ్ణముగా పట్టుదలతో చదవటం ప్రారంభించాడు. 1831 సంవత్సరం వరకు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పఠించాడు. అయితే 1832 సంవత్సరంలో 31 సంవత్సరంలో ఆయన వెర్మాంట్ టెలిగ్రాఫ్ అనే బ్యాప్టిస్ట్ ఆ వీక్లీ మ్యాగజైన్కి 8 ఆర్టికల్స్ రాస్తాడు. ఆ 8 ఆర్టికల్స్ 1832 సంవత్సరంలో అవి ముద్రించబడతాయి. 1833 సంవత్సరంలో 64 పేజీలతో ఒక పాంప్లెట్ రాస్తాడు. రాసి దానికి ఏమైనా టైటిల్ పెట్టాడనంటే ఎవిడెన్సెస్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అబౌట్ ద ఇయర్ 1843. అంటే 1843 సంవత్సరంలో క్రీస్తు రెండవ రాకడకు లేఖనములు మరియు చరిత్ర ఆధారములు అనే ఆర్టికల్స్ రాస్తాడు. అంటే 64 పేజీలు ఈ పాంప్లెట్లో యేసుక్రీస్తు వారు 1843 సంవత్సరంలో వస్తున్నాడని రాశాడు. ఇవి చాలామంది ప్రజలను ఆకర్షించాయి. 1834 సంవత్సరం నుండి 1839 సంవత్సరం ఈ మధ్యకాలంలో దాదాపుగా ఆయన దీనిని గురించి 800 ప్రజెంటేషన్స్ లెక్చర్స్ ఇవ్వటము జరుగుతుంది. ఈ వర్తమానం విన్నవారు ఒకసారి ఒక మనిషి విన్నాడనంటే వెంటనే అతను మళ్ళీ ఆహ్వానిస్తాడు. ఈ విధంగా విలియం మిల్లర్కి అమెరికా దేశమంతా కూడా ఈ సత్యమును బోధించడానికి చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. 1833 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఇది విలియం మిల్లర్ని చాలా ప్రభావితం చేసింది. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారని ఆ సంఘటన దృఢపరిచింది. ఆ సంఘటన ఏమిటంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడిగినప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు రాకమునుపు ఏమి జరుగుతాయో సూచనలన్నీ కూడా ఇచ్చారు. యేసుక్రీస్తు ఇచ్చిన సూచనలో చివరి సూచన ఏమిటంటే నక్షత్రాలు రాలతాయని చెప్పాడు. కనుక 1833 సంవత్సరము నవంబర్ 13వ తారీఖున అమెరికా దేశంలో నక్షత్రాలు రాలే. కనుక ఇది గొప్ప ఎవిడెన్స్గా తీసుకుని విలియం మిల్లరు యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా 1843లో వస్తున్నారని బోధించారు. దీని గురించి గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 333 పారాగ్రాఫ్ 1లో మిసెస్ వైట్ ఈ విధంగా రాశారు. In 1833, 2 years after Miller began to present in public the evidence of Christ's coming, the last of the signs appeared which were promised by the Savior as token of his second advent. Said Jesus, the star shall fall from heaven, Matthew 24:29. సో దీనిలో మిసెస్ వైట్ చెప్తున్నారు, విలియం మిల్లర్ బోధించే ఈ బోధకు బలాన్ని చేకూర్చింది ఏమిటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సూచనలు ఆఖరి సూచన నెరవేరింది. కనుక యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా 1843లో వస్తున్నారని విలియం మిల్లరు బోధించాడు. ఈ విధంగా విలియం మిల్లర్ బోధిస్తూ ఉంటే 1842 సంవత్సరం నాటికి దాదాపుగా 50,000 మంది విశ్వాసులు ఆయనను వెంబడించడం ప్రారంభించారు. వేరే వేరే డినామినేషన్స్లో నుండి వారు సంఘాలను విడిచిపెట్టి విలియం మిల్లర్తో వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. 1842 ఇయర్ వచ్చేసరికి నార్త్ అమెరికాలో 200 మంది సేవకులు వారి సంఘాలను విడిచిపెట్టి విలియం మిల్లర్తో కలిసి వారు కూడా విలియం మిల్లర్తో ఈ వర్తమానం బోధించడము ప్రారంభించారు. ఈ విధంగా విలియం మిల్లర్తో కలిసిన వారిలో ప్రాముఖ్యమైన వారు జాషువా వి హైన్స్, తర్వాత జోషయా లీచ్, చార్ల్స్ ఫిచ్, సిల్వెస్టర్ బ్లిస్, ఇటువంటి బైబిల్ పండితులందరూ కూడా ఈయనతో కలిశారు. ఈ విధంగా మిల్లర్ బోధన అంగీకరించారు, విశ్వాసులు అంగీకరించారు, సేవకులు అంగీకరించారు. ఇది గొప్ప ఉద్యమము అయిపోయింది అమెరికా దేశంలో. ఈ విధంగా మిల్లర్ బోధన అంగీకరించి ఆయనతో పాటు వెళ్ళేవారు అందరినీ కూడా ఏమని పిలిచారంటే మిల్లర్ రైట్స్ అని పిలిచారు, లేకపోతే అడ్వెంటిస్ట్ అని పిలిచారు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారు కనుక
వస్తున్నారని బోధిస్తున్నారు కనుక వాళ్ళని అడ్వెంటిస్ట్ అని బోధించారు అని వారిని పిలిచారు. ఈ అడ్వెంటిస్ట్ నుండి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వచ్చింది. మిల్లర్ ఆయన యొక్క అనుచరులు బోధించిన వర్తమానము ఏమిటి? 1843లో యేసుక్రీస్తు వారు వస్తున్నారని బోధించినప్పుడు అమెరికా దేశం అంతా దద్దరిల్లిపోయింది. అందరూ దీనిని వినటం ప్రారంభించారు. కనుక వారు ఏం వర్తమానము బోధించారు? వారు బోధించిన వర్తమానం పేరు ఏమిటి? వారు బోధించిన వర్తమానం పేరు అర్ధరాత్రి కేక. ఈ అర్ధరాత్రి కేక వర్తమానంలో దేవుని ప్రజలకు గొప్ప వెలుగు ఉంది. ఐ రిపీట్, అర్ధరాత్రి కేక వర్తమానంలో దేవుని ప్రజలకు గొప్ప వెలుగు ఉంది. అది ఎంతటి వెలుగు అని అంటే, సూర్యుని నుండి వచ్చిన వెలుగు ఎంత బ్రైట్గా ఉంటుందో అంత బ్రైట్ లైట్. ఈ అర్ధరాత్రి కేక వర్తమానము మొదటి రెండవ దూత వర్తమానములకు శక్తిని ఇస్తుంది. మిడ్ నైట్ క్రై మెసేజ్ ఎంపవర్స్ ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్ అండ్ సెకండ్ ఏంజల్స్ మెసేజ్. అర్ధరాత్రి కేక వర్తమానాన్ని తీసేస్తే నీవు గొప్ప వెలుగును పోగొట్టుకుంటున్నావు. మూడు దూతల వర్తమానము బోధిస్తాం, దానికి శక్తి ఉండదు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 238 paragraph 2. Early writings 238 paragraph 2. Near the close of the second angel's message, I saw a great light from heaven shining upon the people of God. ఏమన్నారు ఇక్కడ? Near the close of the second angel's message, రెండవ దూత వర్తమానం బోధించడం ప్రారంభించారు. అది చివరికి వచ్చేసరికి ఐ సా ఏ గ్రేట్ లైట్ ఫ్రమ్ హెవెన్ షైనింగ్ అపాన్ ది పీపుల్ ఆఫ్ గాడ్. ద రేస్ ఆఫ్ దిస్ లైట్ సీమ్డ్ బ్రైట్ యాజ్ ది సన్. సూర్యుడు ఎంత వెలుగుగా ఉంటాడో అంత వెలుగు, అంత సత్యము రెండవ దూత వర్తమానం నుంచి వస్తుంది. And I heard the voices of angels crying, Behold, the bridegroom cometh, go ye out to meet him. This was the midnight cry. వారు బోధించిన వర్తమానం ఏమిటి? మిడ్ నైట్ క్రై. ఆ వర్తమానం ఏమిటి? పెండ్లు కుమారుడు వస్తున్నాడు, ఆయనను మీరు ఎదుర్కోనండి. ఇది అర్ధరాత్రి కేక వర్తమానము. దిస్ వాజ్ ద మిడ్ నైట్ క్రై విచ్ వాజ్ టు గివ్ power to the second angel's message. Did you understand the connection between midnight cry message and first and second angel's message? God may open eyes to see this difference or connection. Again I read, which was to give power to the second angel's message. ఆ రెండవ దూత వర్తమానమునకు శక్తిని ఇచ్చే వర్తమానం ఏమిటంట? అర్ధరాత్రి కేక వర్తమానం. అర్ధరాత్రి కేక వర్తమానం లేకుండా యు కెన్ నాట్ ప్రీచ్ త్రీ ఏంజల్స్ మెసేజ్. ఈ ప్రపంచమునకు మూడు దూతల వర్తమానం బోధించడానికి దేవుడు గాడ్స్ పీపుల్ని ఆయన ఎన్నుకున్నాడు. అది బోధించాలంటే ఆ వర్తమానమునకు బలాన్ని చేకూర్చే వర్తమానము అర్ధరాత్రి కేక వర్తమానము. మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము అర్ధరాత్రి కేక వర్తమానములో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము ఎప్పుడు ప్రారంభం అయ్యాయి? మొదటి దూత వర్తమానము ఎప్పుడు ప్రారంభమైందో చెప్తాను. ఫిబ్రవరి 10వ తారీఖు 1798వ సంవత్సరం. ఈ వర్తమానము ఈ సంవత్సరంలో ప్రారంభమైంది. వర్తమానం ప్రారంభమైనప్పుడు అది మనుషులెవరు దానిని గుర్తించరు.
అయితే ఆ వర్తమానమును మనుషులు ఎప్పుడు గుర్తిస్తారనంటే ఆ వర్తమానము శక్తి పొందినప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని గుర్తిస్తారు. 1798లో మొదటి దూత వర్తమానం వచ్చింది. కానీ మనుషులు దాన్ని ఎప్పుడు గుర్తించారంటే ఆగస్ట్ 11, 1840 మొదటి దూత వర్తమానం అప్పుడు అది శక్తి పొందింది. నేను ఈ విధంగా చెప్తాను. ఫస్ట్ ఏంజెల్స్ మెసేజ్ has come in 1798. It is empowered in 1840 August 11. సెకండ్ ఏంజెల్స్ మెసేజ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? జూన్ 1842. ఇది ఎప్పుడు ఎంపవర్ అయిందంటే ఆగస్ట్ 12 to 7, 1844. మెసేజ్ వస్తుంది, అది ఎంపవర్ అవుతుంది. ప్రకటన 14:7 మనము మొదటి దూత వర్తమానం చూస్తాము. అతడు మీరు దేవునికి భయపడి ఆయనని మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రములను జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. ఆకాశ మధ్యమున ఒక దూత ఎగురుతున్నాడు. ఇది మొదటి దూత. ఈ మొదటి దూత ఎప్పుడు వచ్చాడనంటే వర్తమానంతో 1798. ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తారండి మొదటి దూత వర్తమానం అప్పుడు ప్రారంభమైంది అని అంటే మనకి ఆధారం ఏమిటండి? పరిశుద్ధ గ్రంథమునకు వెలుగునిచ్చేది ఏమిటి? ప్రవచన సారము. ఈ మొదటి దూత వర్తమానము ఎప్పుడు శక్తి పొందింది? ప్రకటన 10:1-2 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి. ఇంకొక దేవదూత ఆ ప్రకటన 10:1-2 వచ్చాడు. ఈ దూత ఎవరైనా మిస్సెస్ వైట్ మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు. ఈ దూత చేతిలో ఒక చిన్న పుస్తకము ఉంది. ఆ చిన్న పుస్తకము ఏమిటంటే దానియేలు గ్రంథము. దానియేలు గ్రంథము 8వ నుండి, అది దానియేలు గ్రంథం 8వ నుండి ఇది ఉంది. అనగా ఈ చిన్న పుస్తకము విప్పబడింది అని చెప్పబడింది. అంటే ఈ చిన్న పుస్తకము ముద్రించమని చెప్పాడు. ఎప్పుడో తెలుసండి? దానియేలుకు దేవుడు దర్శనాలని ఇచ్చిన తర్వాత దానియేలుతో అన్నాడు, దానియేలు ఇవన్నీ కూడా అంచుకాలంలోకి సంబంధించినవి గనుక నువ్వేం చేస్తావంటే వీటన్నిటిని రాసి ఈ పుస్తకాలను నీవు ముద్రించు. ఇక దీని గురించి నువ్వు నన్నేమీ అడగొద్దు, దీనిలో సంగతుల గురించి ఏమి అడగొద్దు, ఇవి అంచుకాలంలో జీవించే ప్రజలకు అని చెప్పాడు. కనుక దానియేలు గ్రంథము ముద్రించబడింది. అది ఎప్పుడు విప్పబడిందో తెలుసండి? 1798లో ఆ గ్రంథము విప్పబడింది. అంటే ఒక విషయం గమనించాలి మనం. దానియేలు గ్రంథంలో ఏమున్నాయి తెలుసండి? దానియేలు గ్రంథంలో 3 దూతల వర్తమానము ఉంది. మొదటి దూత వర్తమానము మనము చూస్తున్నాము. థాట్స్ ఆన్ డానియల్ అండ్ రెవల్యూషన్, పేజ్ 5-1 ఉరయా స్మిత్ రాశారు. ఈ పుస్తకం గురించి మిసెస్ వైట్ అన్నారు, దిస్ ఈజ్ గాడ్స్ హెల్పింగ్ హ్యాండ్ టు అండర్స్టాండ్ ప్రాఫెసీస్. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ఇది గాడ్స్ హెల్పింగ్ హ్యాండ్ అని చెప్పారు. సో ఉరయా స్మిత్ ఈ మాటలు రాశారు. ద క్రానాలజీ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్ రెవల్యూషన్ 10 ఈజ్ ఫర్దర్ ascertained from the fact that this angel is identical with the first angel, Revelation 14. సో రెవల్యూషన్ 10వ రెవల్యూషన్ 14వ ఉన్న ఆ 2 దూతలు ఐడెంటికల్. ఈ రెండు ఒకటే. తర్వాత ఇన్ 1798 therefore the restriction against proclaiming the day of Christ at hand ceased. 1798వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని చెప్పడానికి ఆటంకాలు ఎత్తివేయబడ్డాయంట. ఎందుకని ఎత్తివేయబడ్డాయి తెలుసండి మీకు? ఎవరైనా చెప్పండి, వాక్యం వింటున్న వాళ్ళు. 1798లో ఇక వాళ్ళు ఫ్రీగా బోధించవచ్చు యేసుక్రీస్తు వారు వస్తున్నారని. ఆ రిస్ట్రిక్షన్స్ లేవిక. సో 1260 years పేపల్ రూల్ అది ముగింపుకు వచ్చింది.
సో కనుక ఆ చీకటి యుగము అయిపోయింది. సో చీకటి యుగం ఎప్పుడు వచ్చినా వెంటనే దాని తర్వాత ఏమొస్తుంది? వెలుగు వస్తుంది అనమాట. సో కనుక 1798లో దేవుడు వెలుగిచ్చాడు. 3 దూతల వర్తమానంలో మొదటి దూత వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం ప్రకటించడము జరుగుతుంది. ఇన్ 1798 therefore the restriction against proclaiming the day of Christ at hand ceased. In 1798 the time of the end commenced. అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? అందరూ చెప్తాం కదా, అంత్యకాలం ప్రారంభమైంది, యేసుక్రీస్తు వారు త్వరలో వచ్చేస్తున్నారు అని. సో కనుక అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైందంటే 1798లో అంత్యకాలము ప్రారంభమైంది. అండ్ ద సీల్ వాజ్ టేకెన్ ఫ్రమ్ ద లిటిల్ బుక్. సో లిటిల్ పుస్తకం ఏంటి? ఆ చిన్న పుస్తకం ఏంటి? దానియేలు గ్రంథము. సో కనుక దానియేలు గ్రంథము ఎప్పుడు విప్పబడింది? 1798లో ఈ గ్రంథము విప్పబడింది. Since the period, therefore the angel of Revelation 14 has gone forth proclaiming the hour of God's judgment come, and it is since that time too that the angel of chapter 10 has taken his stand on the sea and the land, and shown that the time shall be no more. సో దీనిలో మనం స్పష్టంగా చూస్తున్నాము. ప్రకటన 14వ అధ్యాయము, ప్రకటన 10వ అధ్యాయము. ఈ 2 అధ్యాయాల్లో 2 దేవదూతలు ఉన్నారు. ఈ 2 దేవదూతలు మొదటి దూత వర్తమానాన్ని బోధించారు, ప్రకటించడం ప్రారంభించారు. సో కనుక ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న దేవదూత 1798లో వస్తే, ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్న దేవదూత ఎప్పుడు వచ్చాడండి? 1840. ఇస్ ఇట్ క్లియర్ సో ఫార్? ఇప్పుడు మొదటి దూత వర్తమానము 1798లో వచ్చింది. అది 1840 ఆగస్ట్ 11లో అది శక్తి పొందింది. ఇది ఎలా శక్తి పొందిందో మనం చూద్దాం. హౌ ఇట్ ఈస్ ఎంపవర్డ్. ఇందాక చెప్పాను కదా, వర్తమానం వచ్చినప్పుడు, మొదట దేవుడు వర్తమానం ఇచ్చినప్పుడు దాన్ని ఎవరో గుర్తించరు. కానీ ఎప్పుడైతే అది శక్తి పొందుతుందో అప్పుడు దాన్ని గుర్తిస్తారు. అంటే దేవుని యొక్క వర్తమానము మనుషులు గుర్తించడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆయన ఒక విజిబుల్ సైన్ ఇస్తాడు. అందరూ చూచేలాగా ఒక గుర్తింపును ఇస్తాడు. ఆ గుర్తింపును చూసినప్పుడు మనుషులు ఆ మెసేజ్ వచ్చిందని వాళ్ళు అర్థం చేసుకుంటారు. జోసయా లిచ్, ఇందాక చెప్పాను మీకు, మిల్లర్ బోధించినప్పుడు సో అనేక మంది సేవకులు ఆయన వర్తమానం అంగీకరించి ఆయనతో కలిశారని చెప్పారు. అందులో ఒక ఆయనే జోసయా లిచ్. ఆయన ఒక పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని ఒక ప్రవచనము నెరవేరబోతుందని ఆయన చెప్పాడు. 1833లో ఆయన ఒక ఆశ్చర్యకరమైన ప్రవచనము నెరవేరబోతుందని ఆయన చెప్పాడు. ఆ ప్రవచనం ఆయన ఎప్పుడు నెరవేరుతుందని చెప్పాడనంటే ఆగస్ట్ 11, 1840లో అది నెరవేరుతుంది. ఆగస్ట్ 11, 1840లో టర్కీల అధికారము ముగిస్తుందని ఆయన చెప్పాడు. మనకి 7 బోర్లు వర్తమాన ప్రకటన గ్రంథంలో ఉంది. చివరి 6 బోర్లు అవి ఇస్లాం గురించి మాట్లాడుతున్నాయి. దీనిలో 5వ బోర ప్రకటన 9వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది. దీనిలో 150 సంవత్సరాల ప్రవచనము ఉంది. ఈ జోసయా లిచ్ ఈ 5 నెలల ప్రవచనం అనగా 150 సంవత్సరాల ప్రవచనము అతను ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాడంటే జూలై 27 ప్రారంభమైంది. జూలై 27, 1299లో ప్రారంభమయ్యి జూలై 27, 1449లో ముగిసిందని చెప్పాడు. తర్వాత ఆ ప్రకటన 9వ అధ్యాయం 15వ వాక్యంలో 6వ బోర వర్తమానం ఉంది. దీనికి 391 సంవత్సరాల 15 రోజుల ప్రవచనం ఉంది. ఈ ప్రవచనము ఆయన ఏమని చెప్పాడంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అన్నాడంటే జూలై 27, 1449లో ప్రారంభమయ్యి ఆగస్టు 11, 1840లో ఇది ముగిస్తుంది అని చెప్పాడు. ఈ 391 సంవత్సరాల 15 రోజుల ప్రాఫెసీ. దీని ఆధారంగా ఆయన ఏం చెప్పాడనంటే ముస్లిమ్స్, టర్కీలు వారి యొక్క ఆధిపత్యాన్ని వారు కోల్పోతారు అని ఆయన ఖండితంగా ఈ ప్రవచనాన్ని చెప్పాడు. ఆయన పుస్తకంలో కూడా రాశాడు, మ్యాగజైన్స్లో కూడా రాశాడు, ఆయన పేపర్స్లో కూడా ప్రింట్ చేయడము వాటిని జరిగింది. ఇది విన్నప్పుడు ఆటోమన్ ఎంపైర్ కూలిపోతుందని చెప్పాడు ఆయన.
ఆటోమన్ ఎంపైర్ కూలిపోతుందని స్ట్రైట్గా. ఆ కాలంలో ఈ వీళ్ళు ప్రపంచ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వారు చాలా తహతహలు ఆడుతున్నారు. అటువంటి సమయంలో ఇది కూలిపోతుందని చెప్తే అందరికీ అది ఆశ్చర్యంగా ఉంది. కానీ చాలా డేర్గా ఇటువంటి ప్రవచనాన్ని చెప్పాలంటే, ఎంత డెలిబరేట్గా చెప్పాలంటే ఆయనకి ఎంత బైబిల్ జ్ఞానం ఉండాలి, ఎంత ఒప్పింపు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో చెప్పాడు ఆయన అంతే. 1840 ఆగస్ట్ 11 ఆటోమన్ ఎంపైర్ కూలిపోతుందని చెప్పేశాడు ఆయన అంతే. వేలాది మంది దీని గురించి మాట్లాడుకున్నారు. లక్షలాది మంది ఏం జరుగుతుందని చూడటం ప్రారంభించారండి. ఆయన చెప్పిన ప్రకారంగా టర్కీ సుల్తాన్లు ఆటోమన్ ఎంపైర్ వారంతటికి వారే ఐరోపా రాజ్యాలకు వారు 1840 ఆగస్ట్ 11 వారి అధికారాన్ని ఇచ్చినట్లుగా ద లండన్ మార్నింగ్ హెరాల్డ్ దాన్ని ప్రకటించింది. ఎప్పుడైతే ఈ విధంగా ఆ లిచ్ చెప్పిన ప్రవచనము నెరవేరిందో, ఇక చాలామంది బైబిల్ మీద యుద్ధం చేసే వాళ్ళు ఆపేశారండి. నాస్తికులు దేవుని నమ్మటం ప్రారంభించారు. దీని గురించి మిసెస్ వైట్ గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 334 and 335లో ఈ విధంగా రాస్తున్నారు. ఇన్ ద ఇయర్ 1840 another remarkable fulfillment of prophecy excited widespread interest. సో దీనిలో మిసెస్ వైట్ చెప్తున్నారు, అనదర్ రిమార్కబుల్ ఫుల్ఫిల్మెంట్. అనదర్ అంటే అంతకుముందు ఏదో జరిగిందన్నమాట. ఏంటది? అంతకుముందు ఫుల్ఫిల్ అయిన ప్రాఫెసీ ఏంటి? సో ఇన్ ద ఇయర్ 1840 అనదర్ రిమార్కబుల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఎక్సైటెడ్ వైడ్ ప్రెస్ ఇంట్రెస్ట్. అనదర్ ఏంటి తెలుసా? 1833లో నక్షత్రాలు కూలిపోతాయని రాలిపోతాయని చెప్పాడు కదా, అది నెరవేరేది. విలియం మిల్లర్ బోధించే వర్తమానానికి అది చాలా బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరొకటి ఏంటి? జోసియా లిచ్ చెప్పిన ప్రకారంగా జరుగుతుంది. 2 years before Josiah Litch, one of the leading ministers preaching the second advent, published an exposition of Revelation 9. సో ఏం చేస్తున్నాడు ఆయన? రెవల్యూషన్ 9th చాప్టర్ మీద ఎక్స్పోజిషన్ చాలా డీప్ స్టడీ చేసి దాని గురించి ఆయన బోధిస్తున్నాడు. ప్రీచింగ్ ప్రెడిక్టింగ్ ద ఫాల్ ఆఫ్ ది ఆటోమన్ ఎంపైర్. సో కనుక ప్రకటన 9వ అధ్యాయం చదివి ఆయన చెప్పాడు ఆటోమన్ ఎంపైర్ కూలిపోతుందని చెప్పాడు. ఆగస్ట్ 11, 1840. According to his calculations, this power was to be overthrown on the 11th of August 1840, when the Ottoman Empire in Constantinople may be expected to be broken. So Mrs. White చెప్తున్నారు దీనిలో ఆయన చేసింది దాన్ని. తర్వాత at the very time specified, Turkey through her ambassadors accepted the protection of the allied powers of Europe. సో అంతకుముందు యూరోప్ అంటే క్రిస్టియన్ కంట్రీ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరవేళ్ళు. సో వీళ్ళు సొంతంగా రాజ్య పరిపాలన చేయాలనుకున్నారు కనుక వాళ్ళ అధికారాన్ని యూరోప్కి వాళ్ళు అప్పగించారు. అండ్ దస్ ప్లేస్డ్ హర్సెల్ఫ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ క్రిస్టియన్ నేషన్స్. సో కనుక ఆటోమన్ ఎంపైర్ 1840 ఆగస్ట్ 11 అది పడిపోయింది. ద ఈవెంట్స్ ఎగ్జాక్ట్లీ ఫుల్ఫిల్ ద ప్రెడిక్షన్. when it became known, multitudes were convinced of the correctness of the principles of the prophetic interpretation. సో కనుక ఇది ఎప్పుడైతే నెరవేరిందో అందరూ కూడా ఒకటి నమ్మటం ప్రారంభించారంట. ఏంటది? వాళ్ళు నమ్మటం ఏం ప్రారంభించారు? వాళ్ళు ద కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిటిక్ ఇంటర్ప్రిటేషన్. సో ప్రాఫెసీస్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ని అందరూ కూడా అంగీకరించడం ప్రారంభించారు. ఏంటిది? ప్రాఫెసీస్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే ఏం ప్రిన్సిపల్ ఉపయోగించాలి? చెంచయ్య గారు, ఇయర్ డే ప్రిన్సిపల్. ప్రవచనంలో ఒక రోజు అంటే ఒక సంవత్సరము. సో కనుక వారు చెప్పారు ఒక రోజు అంటే ఒక సంవత్సరం అని జోసియా లిచ్ కౌంట్ చేసి ఈ ఇయర్ డే ప్రిన్సిపల్ అప్లై చేసి ఈ ప్రాఫెసీని చెప్పాడండి ఆయన. చెప్పినప్పుడు ఎప్పుడైతే ఇది నెరవేరిందో వెంటనే కూడా అందరూ ఈ ఇయర్ డే ప్రిన్సిపల్ని నమ్మటము ప్రారంభించారు. అడాప్టెడ్ బై విలియం మిల్లర్ అండ్ హిస్ అసోసియేట్స్, and a wonderful impetus was given to the advent movement. సో కనుక ఎప్పుడైతే ఈ ఆటోమన్ ఎంపైర్ కూలిపోయిందో వెంటనే యేసుక్రీస్తు వారు రెండోసారి 1843లో వస్తున్నారని చెప్తున్న ఈ వర్తమానం నాకు చాలా బలం వచ్చేసిందండి. చాలా బలం వచ్చేసింది. ఓకే,
చాలా బలం వచ్చింది. మెన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ పొజిషన్ యునైటెడ్ విత్ మిల్లర్ both in preaching and in publishing his views, and from 1840 to 1844 the work rapidly extended. సో కనుక ఎప్పుడైతే ఆ ఇయర్ డే ప్రిన్సిపల్ కన్ఫర్మ్ అయిపోయిందో ఇక అందరూ కూడా జోసెఫ్ చెప్పింది కరెక్టే అని అందరూ ఆయనతో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్స్టెన్సివ్గా బోధించిన దాన్ని పుస్తకాల్లో రాయటము, ప్రింట్ చేయటము, ఈ పని అంతా ఎక్స్టెన్సివ్గా అమెరికా దేశం అంతా కూడా వీళ్ళు చేసేస్తున్నారు. ఆశ్చర్యమైన మాట, బాధాకరమైన విషయం. ఏం చెప్పమంటారా? జోసెఫ్ లిచ్ ఈ ప్రెడిక్షన్ చేస్తే అది ఫుల్ఫిల్ అయితే ఎంత సాడ్ అండి అసలు. ఇట్ సాడెన్స్ మై హార్ట్. మిసెస్ వైట్ రాసిన రైటింగ్స్లో మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, మనుషుల దాని గురించి మాట్లాడేది ఏం తెలుసా? జోసెఫ్ లిచ్ ఈ స్టేట్మెంట్, ఈ ప్రవచనం చెప్పినప్పుడు ఈ వాజ్ నాట్ ఇన్స్పైర్డ్. ఆయన ఒక సొంతంగా ఆయన ఊహించుకుని దాన్ని ఆయన చెప్పాడు. ఆయన ఊహించుకుని ఆ విధంగా చెప్తే దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఇదే గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో మిసెస్ వైట్ రాయలేదు, దీన్ని ఉరయా స్మిత్ దానిలో పెట్టాడు. యు టెల్ మీ వాట్ చర్చ్ ఇస్ డూయింగ్. ఉరయా స్మిత్ అంటే దానిలో పెట్టాడంట. ఆయన చెప్పింది ప్రాఫెసీ కాదంట. ఆయన చెప్తే దాన్ని ఉపయోగించుకున్నాడు, దేవుడు ఉపయోగించుకుని దాన్ని నెరవేర్చాడంట. కానీ ఆయన చెప్పింది ప్రాఫెసీ కాదు. చేదు తీపి అనుభవం గురించి మనం ఎక్కడ చూస్తామండి? ప్రకటన 10వ అధ్యాయం. ఈ మిల్లర్ రైట్స్కి తీపి అనుభవం ఎప్పుడు వచ్చిందో తెలుసండి? ఎప్పుడైతే ఇయర్ డే ప్రిన్సిపల్ కన్ఫర్మ్ అయిందో వారి యొక్క సంతోషానికి హద్దు లేదంట ఇంకా. సో ప్రవచనంలో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అని చెప్పారు, గుండెల మీద చేయి పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అది నెరవేరింది, అది ఎంతో సంతోషం అయిపోయింది వాళ్ళకి. వారికి ఇక అడ్డు లేదు ఇక వాళ్ళు బోధించడానికి. ప్రకటన 10:10 అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇప్పుడు ఈ చిన్న పుస్తకం వారికి మధురంగా ఉందో తెలుసండి? ఇయర్ డే ప్రిన్సిపల్ అది కన్ఫర్మ్ అయినప్పుడు నేను దాన్ని తినివేసి తిని తరువాత నా కడుపుకు అది చేదు ఆయను. ఈ విధంగా మొదటి దూత వర్తమానము 1798లో వస్తే ఈ మొదటి దూత వర్తమానము 1840 ఆగస్ట్ 11న శక్తి పొందింది. అందరూ కూడా ఈ వర్తమానమును నమ్మటము ప్రారంభించారు. దేవుడు ఏమిచ్చాడు? విజిబుల్ సైన్. లోకమంతా చూసినట్లుగా ఆటోమైన పేరు కూలిపోయింది. ఇది మొదట దూత వర్తమానము. రెండవ దూత వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? జూన్ 1844. రెండవ దూత వర్తమానము జూన్ 1844. మనకి రెండవ దూత వర్తమానం మనకు తెలుసు. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. ఇది ప్రకటన 14:8వ వాక్యము. చెప్పండి, రెండవ దూత వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? 1842. ఈ రెండవ దూత వర్తమానము బోధించడం ప్రారంభించినప్పుడు అంతకుముందు వరకు అందరూ ఈ మిల్లర్ ఆయన అసోసియేట్స్ చెప్పిన ఈ వాక్యాలను, ఈ ప్రజెంటేషన్స్ను వారు వినటము ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే వారు రెండవ దూత వర్తమానము బోధించడం ప్రారంభించారో వారు డోర్స్ క్లోజ్ చేయటం ప్రారంభించారు. ఎందుకు తెలుసండి? టెస్టిమనీస్ ఫర్ ది చర్చ్ Volume 1, page 21, paragraph 1. In June 1842, Miller gave his second course of lectures at the Casco Street Church in Portland, Maine. With few expectations, the different denominations closes doors of their churches against Miller. అంతవరకు మిల్లర్ చెప్పిన
ఈ ఈ యొక్క ప్రజెంటేషన్స్ని వర్తమానం అంగీకరించారు. ఎప్పుడైతే రెండవ దూత వర్తమానము బోధించడం ప్రారంభించారో వారు అందరూ కూడా చాలామంది డెనామినేషన్స్ ఈ వర్తమానం నాకు డోర్స్ క్లోజ్ చేయటం ప్రారంభించారు. రీజన్ ఏమిటి? వై? రీజన్ ఏమిటంటే 1842లో వారు ఈ చార్ట్ను పెట్టుకుని వారు బోధించడము ప్రారంభించారు. నాకు కుడివైపున ఉన్నది 1843 చార్ట్. ఆ చార్ట్ని చూపించి వారు బోధించడం ప్రారంభిస్తే ఆ చార్ట్ని చూపించి వాళ్ళు అంటున్నారు 1843లో యేసుక్రీస్తు వారు వస్తున్నారని వారు ఖచ్చితంగా చెప్పారు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ చార్టు. దిస్ ఈజ్ 1843 చార్ట్. ఈ చార్ట్ మీద ఏమున్నాయి? ఈ చార్ట్ను చూపించి బోధిస్తే వారు ఎందుకు ఆ డోర్స్ వారు క్లోజ్ చేసేసారు వాళ్ళు వర్తమానం నాకు? ఈ చార్ట్ మీద ఏమున్నాయి తెలుసండి? ఈ చార్ట్ మీద దానియేలు, ప్రకటన గ్రంథము, ప్రవచనాలు దాని మీద ఉన్నాయి. ఈ దానియేలు, ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు ఎవరు అర్థం చేసుకున్నారు? మొట్టమొదటిగా అర్థం చేసుకున్న మనిషి ఎవరు? విలియం మిల్లర్. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 229 పారాగ్రాఫ్ 1. విలియం మిల్లర్ గురించి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఈ విధంగా చెప్తుంది. God sent his angels to move upon the hearts of a farmer who had not believed the Bible. బైబిల్ నమ్మట్లేదు ఆయన దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవదూతలను పంపించాడు. టు లీడ్ హిమ్ టు సర్చ్ ద ప్రాఫెసీస్. ఈ ప్రవచనాలను వెతకటం కొరకు, ప్రేరేపించడం కొరకు దేవుడు దూతను పంపించాడు. ఏంజిల్స్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ విజిటెడ్ దట్ ద చోజన్ వన్. విలియం మిల్లర్ని దేవుడు ఎన్నుకున్నాడు. రిపీటెడ్గా దేవుని దూతలో ఆయన్ని సందర్శించి ఆయన బైబిల్ పఠనంను గైడ్ చేస్తూ ఉండేవి. ఓకే, ఏంజిల్స్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ విజిటెడ్ ద చోజన్ వన్ టు గైడ్ హిజ్ మైండ్ అండ్ ఓపెన్ టు హిజ్ అండర్స్టాండింగ్ ద ప్రాఫెసీస్ విచ్ హ్యాడ్ ఎవర్ బీన్ డార్క్ టు గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు చీకటిగా ఉన్న ఈ ప్రవచనాలన్నిటినీ కూడా విలియం మిల్లర్ ద్వారా దేవుడు వెలుగులోనికి తెచ్చాడు. ద కమెన్స్మెంట్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ట్రూత్ వాజ్ గివెన్ టు హిమ్. ఆయనకి ఒక సత్యం తర్వాత ఇంకొక సత్యము, ఇంకొక సత్యం తర్వాత ఇంకొక సత్యము, ఈ విధంగా చైన్ ఆఫ్ ట్రూత్స్ దేవుడు విలియం మిల్లర్కి ఇచ్చాడు. అండ్ హీ వాజ్ లెడ్ ఆన్ టు సర్చ్ ఫర్ లింక్ ఆఫ్టర్ లింక్ అంటిల్ హీ లుక్ విత్ వండర్ అండ్ అడ్మిరేషన్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని వాక్యం చదువుతూ ఉంటేనంట ఆయనకి ఆశ్చర్యం అయిపోతుందంట. ఎందుచేత దేవుని యొక్క దేవుని దూతలు వచ్చి ఆయన యొక్క అండర్స్టాండింగ్ని ఓపెన్ చేశారు. ఆ చీకటిగా ఉన్న ఈ ప్రాఫెసీస్ అన్నింటినీ కూడా తెరచి విలియం మిల్లర్కి దేవుడు దూతల ద్వారా ఇచ్చాడు. సర్వెంట్ ఆఫ్ గాడ్ విలియం మిల్లర్. ఈరోజు ఇక్కడ రాక మునుపు ఒక ఆయన నాకు ఫోన్ చేసి, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను అన్నా అన్నాడు. ఏంటో చెప్పాను. మన ఫ్యామిలీలో ఒక మెంబరు విలియం మిల్లర్ ఫాల్స్ ప్రాఫిట్ అని చెప్తుంది. విలియం మిల్లర్ ఫాల్స్ ప్రాఫిట్. నేను చెప్పినప్పుడు విలియం మిల్లర్ ఫాల్స్ ప్రాఫిట్ అయితే అడ్వెంటిస్ట్ చర్చ్ ఈజ్ ఫాల్స్ చర్చ్. విలియం మిల్లర్కి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఇచ్చాడు. హబక్కుక్ 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. హబక్కుక్ మన బైబిల్ స్టడీ ఏంటి? హబక్కుక్ 2 tables. మన బైబిల్ స్టడీ ఈ వాక్యం నుండే మనకి వస్తుంది. కనుక ఆ ప్రవచనాలను దేవుడు విలియం మిల్లర్కి ఇచ్చాడు. ఇచ్చి వాటిని ఎక్కడ రాయమని చెప్పాడు? చార్ట్ మీద రాయమన్నాడు. పలక మీద రాయమని చెప్పాడు. చార్ట్ రాయమని చెప్పాడు.
ఈ చార్ట్ మీద ఏం రాశాడు, ఏమున్నాయి? విలియం మిల్లర్కి దేవుడు బయలుపరిచిన ఈ ప్రవచనాలు అన్నీ కూడా ఈ 1843 చార్ట్ మీద రాశారు. నా వెనక ఉంది అది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 392, పారాగ్రాఫ్ 2. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 392, పారాగ్రాఫ్ 2. As early as 1842, the direction given in the prophecy to write the vision and make it plain upon tables. Listen carefully. Make it plain upon tables. So ganika నీకు దర్శనం ఇచ్చాను, ఈ దర్శనంను నువ్వు ప్లెయిన్గా దేని మీద రాయాలి? ఈ చార్ట్స్ మీద రాయి అని ఒక ఆజ్ఞ హబక్కుకు ఇవ్వటము జరిగింది. ఓకే, సో మేక్ ఇట్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్ that he may run that readeth it, had suggested to Charles Fitch the preparation of a prophetic chart. ఇంతకు ముందు ఏమన్నారు? అపాన్ టేబుల్స్ అన్నారు. టేబుల్స్ అంటే చార్ట్స్ అనమాట. టేబుల్స్. ఇక్కడ ఏమన్నారు? ఏ చార్ట్ అన్నాడు. ఓకేనా? సో ఏ ప్రాఫిటిక్ చార్ట్ టు ఇలస్ట్రేట్ ది విజన్స్ ఆఫ్ డానియల్ అండ్ రెవల్యూషన్. సో కనుక ఈ చార్ట్ మీద ఏం రాయాలి? దానియేలు, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఈ చార్ట్ మీద రాసి ఈ చార్ట్ని మీరు వెనక పెట్టుకుని వీటిని బోధించండి. మీరు వీటిని బోధించినప్పుడు ఈ చార్ట్స్ వెనక్కి లేకుండా మీరు బోధించొద్దని మిసెస్ వైట్ చెప్పారు. అందుకే ఈ చార్ట్స్ వెనక్కి పెట్టాను నేను. ఆ పైనీర్స్ అందరూ కూడా ఈ దానియేలు, ప్రకటన గ్రంథాలు బోధించినప్పుడు ఈ చార్ట్స్ వెనక్కి పెట్టుకుని వారు బోధించారు. ద పబ్లికేషన్ ఆఫ్ దిస్ చార్ట్ was regarded as a fulfillment of the command given by Habakkuk. హబక్కుకు ఇచ్చిన ఆజ్ఞ ఇది. నువ్వు వీటిని, ఈ ప్రవచనాలను నువ్వు ఈ పలకల మీద, ఈ చార్ట్ మీద రాయమని. ఇది ఎవరు నెరవేర్చారండి? ఇది మిల్లర్ రైట్స్. చార్ల్స్ ఫిచ్ దేవుడు బయలుపరిచిన ఈ ప్రవచనాలన్నింటినీ కూడా చార్ల్స్ ఫిచ్ ఏం చేశాడు? ఈ చార్ట్స్ మీద రాశాడు. ఈ చార్ట్ మీద ఉన్న సత్యాలు, ప్రాఫెసీస్, ప్రవచనాలు, రిమెంబర్, ఫౌండేషన్ ఆఫ్ అడ్వెంటిస్ట్ చర్చ్, ఫౌండేషనల్ ట్రూత్స్. ఈ చార్ట్ గురించి, సో ఏ చార్ట్ అన్న, 2 చార్ట్లు ఉన్నాయి. ఒక చార్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఆ 2వ చార్ట్ గురించి తర్వాత మాట్లాడతాను. యువతలో నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న దాని గురించి. దిస్ ఇస్ 1843 చార్ట్. 1842లో దీన్ని ప్రిపేర్ చేశారు. 1843 చార్ట్ అని దీన్ని ఎందుకు పిలుస్తారనంటే 1843లో యేసుక్రీస్తు వారు వస్తారని బోధించారు కనుక ఈ చార్ట్ని ఆధారంగానే వారు బోధించారు. అందుకని వారు డోర్స్ క్లోజ్ చేశారు. ఓకేనా? సో కనుక 1843 చార్ట్. ఈ చార్ట్ గురించి మిసెస్ వైట్ గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 598, పారాగ్రాఫ్ 1 ఏం చెప్పారు చూడండి. స్ట్రైకింగ్ స్టేట్మెంట్. However strong may be his convictions, however confident he may be that the minister knows what is truth, this is not his foundation. He has a chart, listen carefully, he has a chart pointing out every waymark on the heavenward journey. Heavenward journey కి నడిపించడానికి దేవుడు మనకేమిచ్చాడు? This chart, my brothers and sisters. I read it again. He has a chart pointing out every waymark on the heavenward journey, and he ought not to guess anything. నువ్వేమి గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాఫెసీస్ ఏంటని నువ్వేమి, you don't need to guess anything. Just you go back to the chart. This will tell you everything. So this is heavenward journey. This will take you to heavenward journey. ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ ఉన్నాయో, వే మార్క్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ చార్ట్ మనకి తెలియజేస్తుంది. దీనిలో అన్నాడు, he has a chart pointing out every way mark on the heavenward journey. నువ్వు పరలోకానికి వెళ్తూ ఉంటే ఆ వే మార్క్స్ అన్నిటిని కూడా చూపించేది తెలుసండి, దిస్ చార్ట్. ఈ చార్ట్ని జోసెఫ్ లిచ్ సొంతంగా రాశాడా, లేకపోతే దీని వెనకాల దేవుని చెయ్యి ఉందా? ఎర్లీ రైటింగ్స్, పేజ్ 74, పారాగ్రాఫ్ 1. Early writings, page 74, paragraph 1. I have seen that the 1843 chart was directed by the hand of the Lord. What evidence do you need? The chart is biblical. I have seen that the 1843 chart was directed
by the hand of the Lord, and that it should not be altered, that the figures were as he wanted them, that his hand was over and hid a mistake. ఈ చార్ట్ మీద ఒక మిస్టేక్ ఉందంట. ఆ మిస్టేక్ని దేవుడంట చేయి పెట్టి ఎవరు చూడకుండా దాన్ని దాచాడంట. In some of the figures, so that none could see it until his hand was removed. Listen carefully now. ఈ చార్ట్లో దేవుని హస్తము ఉంది దీని వెనకాల, ఈ చార్ట్ తయారు చేయడంలో. అయితే ఈ చార్ట్లో ఒక మిస్టేక్ ఉందంట. ఆ మిస్టేక్ని చూడకుండా దేవుడు ఆయన చేయి పెట్టి దాచాడు. కానీ ఆయన హస్తాన్ని తీసినప్పుడు ఆ మిస్టేక్ ఏంటో తెలుస్తుంది. వాట్ ఈస్ దట్ మిస్టేక్? డోంట్ టెల్ మీ నౌ. ఈ చార్ట్ మీద ఉన్న మిస్టేక్ ఏమిటి? మన తర్వాత దాని గురించి నేను మీకు చెప్తాను. ఈ చార్ట్స్ని ఉపయోగించి, ఈ చార్ట్స్ని పెట్టి 1843 చార్ట్ని పెట్టి విలియం మిల్లర్ ఆయన అసోసియేట్స్ అందరూ కూడా అమెరికా దేశంలో బోధించడము ప్రారంభించారు. 1842 మేలో దీన్ని ముద్రించారు, దీన్ని బోధించడము ప్రారంభించారు. ఎన్ని చార్ట్స్ తీసుకున్నారో తెలుసండి? 300 చార్ట్స్. ఎందుకు 300 చార్ట్స్ తీసుకున్నారు వాళ్ళు? 300 మంది ప్రీచర్స్ ఉన్నారు అక్కడ. ఆ 300 మంది ప్రీచర్స్ ఈ చార్ట్స్ని తీసుకొని ఎక్స్టెన్సివ్గా రెండవ దూత వర్తమానము వారు బోధిస్తున్నారు. 1843లో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. వాళ్ళు బోధిస్తూ వారు ఏం చెప్పారు తెలుసా? విలియం మిల్లర్ ఆయన ఏం చెప్పాడనంటే, యేసుక్రీస్తు వారు 1843లో వస్తున్నారు అని చెప్పిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఇఫ్ మై క్యాలిక్యులేషన్స్ వర్ రైట్, నా క్యాలిక్యులేషన్స్ రైట్ అయితే కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు 1843లో వస్తున్నారు. ఎప్పుడైతే ఈ చార్ట్ ప్రింట్ చేయడం చేశారో అప్పుడు ఈ 300 ప్రీచర్స్ ఏం చెప్పారు తెలుసా? విలియం మిల్లర్, ప్లీజ్ రిమూవ్ ఇఫ్ ఇన్ యువర్ ప్రజెంటేషన్. ఇఫ్ అని మాకు చెప్పకు నువ్వు, ఇక ఖచ్చితంగా యేసుక్రీస్తు 1843లో వస్తారని చెప్పు అంటే ఆ ఇఫ్ని తీసేసి ఇక చెప్పడం ప్రారంభించాడు. నాట్ ఇఫ్, నేను సస్పెక్ట్ చేయట్లేదు, యేసుక్రీస్తు 1843లో వస్తారు. ఈ చార్ట్ ఆధారంగా వారు ఏమని బోధించారంటే 1843 మార్చ్ 21, 1844 మార్చ్ 21 ఈ మధ్యలో ఈ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాబోతున్నారు. వెరీ స్పెసిఫిక్గా ఈ చార్ట్ ఆధారంగా వారు చెప్పడము ప్రారంభించారు. మొదట రాకడ ఎప్పుడు జరుగుతుందని చెప్పారు వాళ్ళు. స్పెసిఫిక్గా ఒక డేట్ ఇవ్వలేదు వాళ్ళు, ఒక సంవత్సరం ఇచ్చారు. 1843లో యేసుక్రీస్తు వారు వస్తారు. మార్చి 21, 1843 నుండి మార్చి 21, 1844 మధ్యలో ఎప్పుడైనా కూడా యేసుక్రీస్తు వారు రావచ్చు అని. సో ఈ విధంగా ఈ వర్తమానం ఈ చార్ట్స్ పెట్టుకుని బోధిస్తూ ఉంటే దిస్ ఈజ్ 10 virgins parable ఫుల్ఫిల్మెంట్. మనం ఏం చదువుతున్నాం తెలుసండి? 10 మంది కన్యకల ఉపమానం నెరవేర్పుని చదువుతున్నాం మనం. సో మిస్సెస్ వైట్ చెప్పారు, అడ్వెంటిస్ట్ వారి జీవితంలో ఒకసారి 10 మంది కన్యకల ఉపమానం నెరవేరింది, మరలా అడ్వెంటిస్ట్ వారి జీవితంలో సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ మళ్ళీ అది నెరవేరుతుంది. అందుకని దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా, ఈ స్టోరీ అంతా కూడా నేను మీకు చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఈ చార్ట్స్ని పెట్టి చెప్పడం ప్రారంభించారో దే క్లోజెస్ ద డోర్స్. ఒక విషయం చెప్పినా మీకు నేను, 1843 చార్ట్ పెట్టి ఎప్పుడైతే అడ్వెంటిస్ట్లో బోధిస్తారో అడ్వెంటిస్ట్ విల్ క్లోజ్ దేర్ డోర్స్. ఈ చార్ట్ చూడగానే చాలామంది ఇక్కడ వాక్యం వినడానికి వస్తారు, ఈ చార్ట్ చూస్తే ఇక్కడికి మనం రావాల్సిన అవసరం లేదు అని వెనక్కి దే క్లోజ్ ద డోర్స్. ఆ కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళు ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ వాళ్ళ డోర్స్ క్లోజ్ చేశారో, అడ్వెంటిస్ట్ చర్చ్లో ఈ చార్ట్ని చూపిస్తే దే విల్ క్లోజ్ దేర్ డోర్స్. మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు వారు 1843లో వస్తారని చెప్పారు కదా, ఆ విధంగా చెప్పడానికి విలియం మిల్లర్ ఏ ప్రవచనాలు ఆధారంగా చెప్పాడు? ఏ ప్రవచనాలు ఆధారంగా ఆయన చెప్పాడు? గేట్ కాంట్రవర్సీ పేజ్ 391 paragraph 1. గేట్ కాంట్రవర్సీ పేజ్ 391 paragraph 1. Interwoven with prophecies which they had regarded as applying to the second advent. సో విలియం మిల్లర్ ఆయన యొక్క అనుచరులు వారు ప్రాఫెసీస్ని ఉపయోగించారు. ఇంటర్వోవెన్ విత్ ప్రాఫెసీస్ అంటే దీనిలో కొన్ని ప్రవచనాలు, ఒక ప్రవచనం కాదండి,
1843లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పడానికి ఒక ప్రవచనం ఉపయోగించుకోలేదు వాళ్ళు. ఇంటర్వోవెన్ విత్ ప్రాఫెసీస్, కొన్ని ప్రాఫెసీస్ తీసుకుని వాళ్ళు చెప్పారు. ఆ ప్రాఫెసీస్ ఏంటి తెలుసండి? 3 ప్రాఫెసీస్, 3 ప్రవచనాల ఆధారంగా యేసుక్రీస్తు వారు 1843లో వస్తారని చెప్పారు. ఆ 3 ప్రవచనాలు ఏమిటంటే 25-20. ఏ ప్రాఫెసీ? 25-20. సో ఈ మాట వింటే అడ్వెంటిస్ట్ చర్చ్కి ఎప్పుడు వినలేదా దీన్ని అంటారు. ఎందుకంటే తెలుసండి, ఈ 25-20 ప్రాఫెసీ కాలేజీలో ఎక్కడ చెప్పలేదండి నాకు. స్పైసీ కాలేజ్ చెప్పలేదు. కానీ ఇది ఎక్కడుందండి? అది ఈ చార్ట్ మీద ఉంది, రైట్ హియర్. రెండవ ప్రాఫెసీ 2300 ప్రాఫెసీ. మూడవ ప్రవచనము 1335 కింద కనిపిస్తుంది కదా మీకు. 3 ప్రవచనాల ఆధారంగా యేసుక్రీస్తు వారు 1843లో వస్తారని చెప్పారు. 25-20, లెవిటికస్ 26-18లో వాక్యం ఉంటుంది దీనికి. 2300 ప్రవచనము దానియేలు 8-14లో ఉంటుంది. 1335 ప్రవచనం నాకు వాక్యము దానియేలు 12వ అధ్యాయము 12వ వాక్యంలో ఉంటుంది. నేను ఎలిషంకులు సండే వాళ్ళకి డానియల్ రెవల్యూషన్ క్లాసెస్ పెడతాం. మొదటి రోజు, రెండో రోజు దానియేలు 2వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము ఇవన్నీ చెప్తాం. తర్వాత ప్రకటన 12వ అధ్యాయము, 13వ అధ్యాయము చెప్తాం. ఆఖరి రోజుకి ఒక టాపిక్ ఉంచుతామండి. ఆఖరి రోజుకి ఉంచుతాం. ఏం టాపిక్ తెలుసు అది? అప్పటి వరకు చక్కగా వింటారు కూర్చొని, చాలా బాగున్నాయండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, చాలా బాగున్నాయి వాక్యాలు అని. ఆఖరి రోజు మేమేం ప్రజెంట్ చేస్తామంటే, విశ్రాంతి దినము ఆదివారం కాదు శనివారం అని చెప్తామండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధం. అప్పుడు వరకు చక్కగా వింటారు. ఎప్పుడైతే విశ్రాంతి దినము ఆదివారం కాదు శనివారము అని చెప్తామో వారు రెబెల్ అవటము ప్రారంభిస్తారు. ఈ పాస్టర్ విజయ్ గారు చెప్పిన వాక్యాలన్నీ వింటారు. ఎప్పుడైతే 25-20 ప్రాఫెసీ అన్నానో కాంట్రవర్సీ బిగిన్స్. విలియం మిల్లర్ 1843లో ఆయన వస్తున్నాడని చెప్పడానికి మొట్టమొదటి ప్రవచనము, ఆయన ఉపయోగించే ప్రవచనం ఏంటి తెలుసండి? తీసుకున్న ప్రవచనము ద సెకండ్ అడ్వెంట్ మాన్యువల్, పేజ్ 65లో మిల్లర్ ఈ మాటలు రాశాడు. ద సెకండ్ అడ్వెంట్ మాన్యువల్, పేజ్ 65. I was satisfied that the 7 times terminated in 1843. 7 times ప్రవచనంలో 7 times, కాలం అంటే ఒక సంవత్సరము. 7 times అంటే ఇక్కడ మనకు లెక్కిస్తారు. ఇక్కడ 7 years, ఇయర్కి 12 సంవత్సరాలు. ఓకేనా? 12 నెలలు, 7 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు. 12 నెలలు ఇంటూ 7 84 నెలలు. 84 ఇంటూ 30 25-20. సో కనుక విలియం మిల్లరు యేసుక్రీస్తు 1843లో వస్తారని చెప్పడానికి ఆయన మొట్టమొదటిగా ఉపయోగించిన ప్రాఫెసీ ఏంటి? 7 times ప్రాఫెసీ. ఇది మొట్టమొదటిగా నాకు 25-20 ప్రాఫెసీ వచ్చినప్పుడు నేను అడ్వెంటిస్టులో ఉన్న కొంతమంది వారిని అడిగాను, ఈ ప్రాఫెసీ వింటున్నాను, ఇది ఉందా అని. లేదని చెప్పారు. కొంతమంది ఇది రాంగ్ ప్రాఫెసీ అని చెప్పారు. నేను దాదాపుగా కన్విన్స్ అయిపోయాను. కానీ తర్వాత దేవుని కృపను బట్టి చదవడం ప్రారంభించాను. దెన్ ఐ అండర్స్టూడ్. ఇక్కడ విలియం మిల్లర్ చెప్తున్నాడు, I was satisfied that the 7 times terminated in 1843. Then I came to the 2300 days. They brought me to the same conclusion. విలియం మిల్లర్ని ఎవరు నడిపించారండి? దేవుని దూతలు. సో కనుక 1843లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పినప్పుడు ఆయన మొట్టమొదటిగా తీసుకున్న ప్రాఫెసీ, దేవుడు ఆయనకి ఏ ప్రాఫెసీ ఇచ్చాడు?
25-20 ప్రాఫెసీ. అది దాని తర్వాత 2300 ప్రవచనము. ఈ రెండు కూడా 1843లో ముగుస్తున్నాయని వారు గ్రహించి యేసుక్రీస్తు వారు 1843లో వస్తున్నారని ఈ చార్ట్స్ ఆధారంగా వారు చెప్పారు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు 25-20 అనే ప్రవచనము మీరు విన్నప్పుడు దీని గురించి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, దీని గురించి చదవండి. బాధాకరమైన విషయం ఏమి తెలుసండి, బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ has rejected 25-20 prophecy. చర్చ్ నమ్మని దాన్ని నువ్వు బోధిస్తున్నావు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నా సమాధానం, నేను చర్చ్ నమ్మిన దాన్ని బోధిస్తున్నాను. 25-20 ప్రాఫెసీ గురించి మీకు తెలియదు కనుక మీరు ఈ విధంగా చెప్తున్నారు. నేను ఇంకొక మాట చెప్తున్నాను, నేను బైబిల్లో ఉన్నదాన్ని బోధిస్తున్నాను. 25-20 ఈజ్ ఇన్ ద బైబిల్. చర్చ్ నమ్మట్లేదంటే రక్షణ సంఘం ద్వారా కాదు, దేవుని యందు విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. 25-20 prophecy is a solid prophecy in the Bible. If you reject 25-20 prophecy, you're rejecting midnight cry. How dangerous it is. 25-20 ప్రవచనాన్ని తృణీకరిస్తే నీవు అర్ధరాత్రి కేక వర్తమానమును తృణీకరిస్తున్నావు. నీవు అర్ధరాత్రి కేక వర్తమానం తృణీకరిస్తే నీవు మార్గంలోంచి నీవు పడిపోతావు. ఈ అర్ధరాత్రి కేక వర్తమానం తృణీకరిస్తే అతన్ని ఫూలిష్ వర్జిన్, బుద్ధి లేని కన్యక అని పిలుస్తారు. దీని గురించి మరింత విపులంగా మనం నేర్చుకుందాం. దేవుడు ఆయన కృపను, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి ఈ 1843 చార్ట్ మీద ఉన్న వాటిని మనం నేర్చుకుందాం. దేవుని రాకడి వరకు మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రపంచమునకు మీరు సువార్త ప్రకటించాలని మీరు నవీన ఇశ్రాయేలీయులను మీరు ఎన్నుకున్నారు మా ప్రభువా. మాకు ఇశ్రాయేలీయులు ఒక మాదిరిగా మీరు మాకు ఉంచారు తండ్రి. వారి జీవితమును మేము, వారి యొక్క నడవడికను మేము పరిశీలించినప్పుడు అది మాకు ఒక గొప్ప పాఠం. వారు ఏ విధంగా అయితే 10 ఆజ్ఞ ధర్మశాస్త్రంలోని 4వ ఆజ్ఞను అతిక్రమించి భ్రష్టత్వంలోనికి పడిపోయి నాశనము తెచ్చుకున్నారో, అదేవిధంగా మా ప్రభా మీ ప్రజలకు అంత్యకాలంలో ఇచ్చిన ప్రవచనాలను తృణీకరించి దేవుని ప్రజలు వారు దేవుని మార్గంలో నుండి పడిపోతున్నారు మా ప్రభా. అందుచేత చివరిగా దేవుని సంఘమునకు అర్ధరాత్రికి ఒక వర్తమానము బోధించడానికి మీ సేవకులను మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు లేపారు మా ప్రభా. దీనులము ఎందుకు పనికిరాని వారమైన మమ్మలను మీరు ఏర్పాటు చేసుకుని ఈ గొప్ప సత్యాలను బోధిస్తూ ఉన్నందుకై మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ వాక్యం విన్న మీ ప్రజలందరూ కూడా ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయము అడిగి వాస్తవాల అవగాహన చేసుకుని మీ మార్గంలో చివరి వరకు నడిచి మీరు రెండోసారి వచ్చినప్పుడు రక్షించబడి మీ నీతి రాజ్యంలో శాశ్వత కాలం ఉండే ఆ గొప్ప ధన్యతను, బాధ్యతను, సత్యమును అంగీకరించిన మీ ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.